తెలంగాణ రవాణాలో ఆర్టీసీ పాత్ర మరువలేనిది. అయితే ఆర్టీసీకి 2025 బాగా కలిసి వచ్చింది. మహాలక్ష్మి పథకం అమల్లో ఆర్టీసీ పాత్ర ఎంతో ముఖ్యమైనది. 2025లోకి వస్తే ఆర్టీసీ పనితీరు బాగా మెరుగైంది. అంతేకాదు 373 రూట్లలో ఆర్టీసీ బస్సులు వేశారు. దీంతో ఆర్టీసీ దూకుడుగా ముందుకు వెళ్లి ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరుచుకుంది. ఇలా ఆసక్తికరంగా సాగిన 2025 ఆర్టీసీ జర్నీపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రవాణాలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోంది. 2025 ఆ శాఖకు కలిసొచ్చింది. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు రోడ్డెక్కాయి. లాభాల్లోకి వచ్చిన డిపోల సంఖ్య పెరిగింది. ఆ శాఖ పనితీరు మెరుగుపడుతోంది. మరోవైపు కీలకమైన మహాలక్ష్మి పథకం అమలులో ఆర్టీసీది కీలక పాత్ర. 2025 ఆర్టీసీ జర్నీ సర్వత్రా ఆసక్తిదాయకం. ప్రజా రవాణాలో కీలకమైన ఆర్టీసీ 2025లో దూకుడుగా ముందుకు వెళ్లింది. అనేక సంస్కరణలు చేపట్టింది. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి రోడ్డు భద్రతా మాసాన్ని నిర్వహించారు. ఇక హైదరాబాద్లో రోజురోజుకు కాలుష్యం పెరుగుతుండటంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓఆర్ఆర్ పరిధిలో సీఎన్జీ, ఎల్పీజీ ఎలక్ట్రిక్ 3 చక్రాల ఆటోలకు అనుమతించారు. ఇందులో 20,000 ఎలక్ట్రిక్ ఆటోలు, 10,000 సీఎన్జీ ఆటో రిక్షాలు, 10,000 ఎల్పీజీ ఆటో రిక్షాలు, 25,000 రెట్రోఫిట్ ఆటో రిక్షాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీలో కూడా ఎలక్ట్రిక్ బస్సులను విడతల వారీగా ప్రవేశపెడుతున్నారు. రవాణా పరంగా 28% ఉన్న ప్రజా రవాణాను 70% పెంచే ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇక ఆర్టీసీని మరింత విస్తృతపరచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. రాజధాని నుంచి గ్రామాల వరకు ఆర్టీసీ కొత్త రూట్లను అన్వేషిస్తోంది. ప్రజల నుంచి సలహాలు, సూచనల్ని స్వీకరిస్తోంది. హైదరాబాద్లో ఈ ఏడాది 373 కొత్త రూట్లలో బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి వల్ల రింగ్ రోడ్డు బయట ఉన్న దాదాపు 7 లక్షల మందికి రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఆర్టీసీలో 97 డిపోలు ఉండగా ఈ ఏడాది లాభాల బాట పట్టిన డిపోల సంఖ్య పెరిగింది. ఇక ఈ ఏడాది ఆర్టీసీలో కొత్త నోటిఫికేషన్లు వచ్చాయి. ఈ ఏడాది కొత్త బస్సులు వస్తుండటంతో నూతన రిక్రూట్మెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది 1,743 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా డ్రైవరు 1,000, శ్రామిక్కు సంబంధించి 743 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది దాదాపు 1,000కి పైగా కొత్త బస్సులు రోడ్డెక్కాయి. ఇందులో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల్ని కొనుగోలు చేస్తున్నారు. ఇటీవలే 65 ఎలక్ట్రిక్ బస్సులు నగరంలో రోడ్డెక్కాయి. ఇక కొత్తగా పెద్దపల్లి, ములుగు జిల్లా ఏటూరు నాగారంలకు కొత్త డిపోలు ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో బస్ స్టేషన్ల అభివృద్ధి ఈ ఏడాది పూర్తి చేసుకున్నాయి. ఇప్పటికీ 810 ఈవీ బస్సులు హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్లో నడుస్తున్నాయని, వచ్చే ఏడాది వీటి సంఖ్య మరింత పెరగనున్నాయి. ఇక ఈ ఏడాది బస్సుల బాధ్యతల్ని మహిళలకు ఇచ్చారు. సెర్ప్ మహిళా శక్తి కింద మండల మహిళా సంఘాలకు 152 బస్సులు ఆర్టీసీలో ఉండగా త్వరలోనే 448 బస్సులు మహిళా సమైక్య సంఘాల నుంచి రానున్నాయి. 2025లో ఆర్టీసీ కార్మికులకు మాత్రం నిరాశే మిగిలింది. ఓవైపు యూనియన్లు లేకపోవటం, మరోవైపు ప్రభుత్వంలో విలీనం చేయకపోవటం వారిని నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల అంశాన్ని, ప్రభుత్వాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది కార్మిక సంఘాలు సమ్మె నోటీసును కూడా ఇచ్చాయి. మళ్లీ ప్రభుత్వం హామీతో వెనకడుగు వేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డ్రైవర్లు, కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పెండింగ్ డీఏలు కొద్దిగా చెల్లిస్తుండటం పట్ల కార్మికులు సంతృప్తిని వ్యక్తం చేస్తూనే మిగతావి కూడా క్లియర్ చేయాలని కోరుతున్నారు. వచ్చే ఏడాది ఆర్టీసీని బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు రవాణా శాఖ మంత్రి. రవాణా మంత్రి హామీతో పరిష్కారమవుతాయని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.